గైస్, వెల్కమ్ బ్యాక్. మనం ఎర్లీ మార్నింగ్ రైడ్కి అయితే స్టార్ట్ అయిపోయాం 2-fold కాఫీ రైడ్కి. సో చాలా కోల్డ్గా ఉంది. నేనైతే స్టార్ట్ అయిపోయాను మీటప్ పాయింట్కి, రోడ్ హౌస్ దగ్గరికి. చలో మా వాళ్ళు ఎక్కడున్నారో చూడాలి అక్కడికి వెళ్ళి. నేనే లేట్ అయ్యిండొచ్చు. ఆల్మోస్ట్ టైం అయితే 5:20 అరౌండ్ అయింది. 5:30కి మీటప్ అన్నారు. నాకు ముందే కాల్ చేసి నువ్వు ఎప్పుడు లేట్ వస్తావు, ఫాస్ట్గా రావాలని. అయినా మందే లేటు అండ్ ఫ్యూయల్ కూడా లేదు, ఫ్యూయల్ కూడా చేయించుకోవాలి. ఓకే చలో. సో ఫైనల్గా రోడ్ హౌస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి చాయ్ తాగడానికి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ కెఫేకి వెళ్ళాలి. డన్. Hello guys, good morning everyone. Today conducting a 2-fold breakfast ride. సో అందరం ఇక్కడికి వచ్చేసాం రోడ్ హౌస్. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి గచ్చిబౌలి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ ఫిల్మ్ నగర్ 2-fold క్యాఫేకి అయితే వెళ్తున్నాం మనం. నెక్స్ట్ చలో అందరూ రెడీ అయిపోయారు, వెళ్ళిపోతాం. దాడేసరికి బస్సులో లేడీస్ అంటే భయం. నేను అక్కడ పడద్దు దాని భయం వస్తుంది, అందుకని మనకి వెళ్ళదు. ముందున్నది హారిజాంటల్ అగ్రీన్ అనమాట. అండ్ మన వాళ్ళందరూ సింగల్ లైన్ ఫార్మేషన్ అవుతున్నారు బ్యాక్ సైడ్. ఓకే, లెట్స్ డేలో గచ్చిబౌలి. అండ్ అక్కడ ఇంకా చాలామంది రైడర్స్ ఉన్నారు. అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు ఫిల్మ్ నగర్ వస్తాం 2-fold కాఫీకి. చూడొచ్చు మన రైడర్స్ అందరూ మిర్రర్లో సింగల్ లైన్ ఫార్మేషన్ అవుతున్నారు. సో కోల్డ్గా ఉంది, నేనేం మాట్లాడలేకపోతున్నా ప్రజెంట్ అయితే. అందుకనే అన్నట్టు వస్తుంది. చాలా చలిగా కూడా ఉంది. బట్ రైడర్స్ ఇవన్నీ జస్ట్ ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుంది. ఈ కోల్డ్నెస్ అయినా ఏదైనా ఎనీ వింటర్ ఏమైనా కానీ మేము రైడ్ అయితే నెవర్ క్యాన్సిల్, ఎంజాయ్ చేస్తాం అంతే నేచర్ని కూడా. అందరూ ఫైనల్గా సింగల్ లైన్ ఫార్మేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఓన్లీ సింగల్ లైన్. ఎంత డీసెంట్గా వెళ్తున్నారో మన రైడర్స్ అందరూ చూడండి. అండ్ లేడీ రైడర్ కూడా ఉన్నారు. ఒక్కసారి చూడండి, మీకు కూడా నచ్చినట్లయితే సో మీరు కూడా ఇలాంటి రైడింగ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే మన పేజ్ని ఫాలో చేయండి అండ్ డిఎం చేయండి. ఈ
గ్రూప్ అయినా కానీ ఇలాంటి రైడ్ అప్డేట్స్ అయినా బ్రేక్ఫాస్ట్ అయితేనా ఎనీవన్. సో అందరినీ చూడండి ఎంత సింగిల్ అయినా ఎంత కాంపిటీషన్కి వెళ్తున్నారో నీట్గా. సో మన దాంట్లో లేడీస్ కూడా ఉన్నారు, హారిజాంటల్ గ్రూప్ అన్నమాట. ఎనీవే ఎవరైనా కానీ నో జెండర్ ఫీలింగ్, రైడింగ్ ప్యాషన్ ఉంటే సరిపోయింది అందరికీ. సరే అయ్యా సో ఆల్ ఆఫ్ యూ గోయింగ్ దట్. చూడండి మన రైడర్స్ అందరూ సింగల్ అండ్ ఫార్మేషన్ వెళ్తున్నారు 2 పోల్స్ కాఫీ బ్రేక్ఫాస్ట్ రైడ్కి. సో ఎంత పర్ఫెక్ట్గా లైన్ మెయింటైన్ చేస్తున్నారో చూడండి మీరే. 1 2 3 4 5 మన వాళ్ళు ఇక్కడ 15 మెంబర్స్ దాకా ఉన్నారు. సో మనం ఇప్పుడు గచ్చిబౌలి వెళ్ళబోతున్నాం. మన రోడర్స్ టింకు బ్రో అందరికీ ఫార్మేషన్ చెప్తున్నాడు ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది. సో ద బెస్ట్, ఎందుకంటే సీనియర్స్ ఉన్నారన్న వాళ్ళ మాట వినాలి. ఫ్యూయల్ స్టాప్ వచ్చేసి ఆగుతున్నారు మన వాళ్ళందరూ రైడర్స్ ఫ్యూయల్కి. సో ఫ్యూయల్ తెప్పించుకుంటారు ఇక్కడే, నాట్ వరీస్. ఓకే, పెట్రోల్ బంక్ అయితే కొత్తగా ఉంది, బాగుంది. చూడండి సింగిల్ లైన్స్ ఎంత నీట్గా వెళ్తున్నారో ప్రాపర్ లైన్తో మన వాళ్ళందరూ. అండ్ మనం మిర్రర్లో చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ కూడా వస్తున్నారు మన వాళ్ళు. తమ మొత్తం స్టోరేజ్ అంతా అవగొట్టలేను, మొత్తం కంటిన్యూ వీడియోలు కొడుతూనే ఉన్నాడు. సౌండ్ అయితే వినిపించవచ్చు. సూపర్ బైక్స్ అన్నీ ఉన్నాయి లైనప్లో. అండ్ అందరూ టేకింగ్ వీడియోస్ 2 లైన్ ఫామ్ అప్లో నుంచి ఇక్కడ నుంచి మనం తిరునగర్ ఉన్న 2 పోల్ కేఫేకి అయితే వెళ్ళబోతున్నాం. సో అందరూ బ్యాక్ సైడ్ ఉన్నారనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అవుతాం మనం. సౌండ్ వినిపిస్తే నోట్లో మాట కూడా రావట్లా, ఎంత 6 ఇయర్స్ ఉన్నాయో సౌండ్స్. సూపర్ బైక్స్ కాబట్టి అట్లనే వస్తాయి. మనకున్నది సూపర్ బైక్స్ ఇదేనండి. సో స్టార్ట్ అవుతున్నాం మనం ఇక్కడ నుంచి. ప్రజెంట్ అయితే మనం అయితే మొత్తం ట్రాఫిక్ని కూడా ఆలోచించాం. మన సూపర్ బైక్స్ అండ్ లైనప్ ఎంత ప్రాపర్గా వెళ్తుందో. గ్లాస్ కొడుతున్నారు, మామూలు కాదు. 1 more గ్లాస్ బ్రో ఇక్కడ కొట్టు. చూసుకోవచ్చు ఇన్ని బైకర్స్తో మనం పోతున్నామంటే అందరూ ఎంత పర్ఫెక్ట్ లైన్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారు. 2 లైన్ ఫార్మేషన్. 45 మెంబర్స్ వెళ్తున్నారు ఆల్మోస్ట్. ఇలాంటి రైడ్లో మీరు కూడా జాయిన్ అవ్వాలంటే మన పేజ్ ఫాలో చేయండి. డెఫినెట్గా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. యూ కెన్ జాయిన్. ఎవ్రీ వీక్ ఏదో ఒక రైడ్ ఉంటుంది. సో నో ప్రాబ్లం.
चलो ना यार अरे अरे चलो ना यार अरे यार अरे का बोल तू आ गया ना I need 3 days visa लेना सुबह బ్రో ఎట్లా వెళ్తున్నాము? నేను ఇప్పుడు అంటే ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తాను. ఓకే స్టేడియం వెళ్ళి బాయ్. ఓకే బ్రో డన్. ఓకే చలో ఇక్కడ మనకి అయిపోయింది. మనం ఇప్పుడు డ్యూక్ ఈవెంట్కి అయితే వెళ్తాం. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ. Just now we are coming to KTM brand new bike 160, launching a most powerful 160. సో దీన్ని ట్రాక్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వచ్చాం. KTM వాళ్ళు ఇది కండక్ట్ చేస్తాను అనమాట. లెట్స్ సీ ఇప్పుడైతే ట్రాక్కి వెళ్ళబోతున్నాం మనం. నేను అండ్ వంశీ ఇదే రిమైనింగ్ గైస్ అందరూ హ్యాండ్ ఇచ్చారు కస్టమ్ అది ఇది అని. సో లెట్స్ we are going now. So next manade this is the new bike KTM 160, KTM Duke 160, most powerful 160, 19 PS and all. అమ్మాయి చూస్తుంది. ఓకే లెట్స్ done bro, thank you. అప్పుడే అయిపోయింది 2 lakhs. సో ఎల్లో ఫ్లాగ్ అయితే వచ్చింది. So this is the new KTM 160, most powerful
డ్యూక్ అంటే మనకు తెలిసిందే కదా. Let's see. మనం పెద్ద ల్యాప్సే కొట్టినాం, ఇది మన పెద్ద లెక్క ఏం కాదు అసలు ఈజీగా చెప్పాలంటే.